తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేసిన ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు రాష్ట్ర ప్రజలంతా పనిచేయాలన్నారు జేఏసీ చైర్మన్ కోదండరాం. నాంపల్లి జేఏసీ కార్యాలయంలో జయశంకర్ సార్ వర్ధంతిని నిర్వహించారు నేతలు. సార్ జయంతి వర్ధంతి సమయాల్లో గుర్తు చేసుకుని వదిలేయడమే తప్ప దండలేయడమే తప్ప ఆయన కలలు కన్న రాజ్యాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేయడం లేదన్నారు జేఏసీ లీడర్స్. ప్రొఫెసర్ జయశంకర్ గారు లేకపోవటం అనేది తెలంగాణ సమాజానికి చాలా పెద్ద లోటది. తెలంగాణ సమాజంలో అనేక పార్టీలను, అనేక సంఘాలను, అనేక మంది వ్యక్తులను తెలంగాణ వాదులుగా మార్చి వాళ్ళందరినీ ఏకోన్ముఖులుగా ఈ ఉద్యమంలో నడిపించినటువంటి వారు ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఇవాళ జయశంకర్ గారిని గుర్తు చేసుకోవటం అంటే కేవలం వారి విగ్రహానికి దండ వేయటం మాత్రమే కాదు, చాలా అంతకంటే ముఖ్యమైనటువంటిది వారి ఆలోచనలను ఆచరణలో నిలబెట్టేటువంటి ప్రయత్నం. వలస పాలకులు కేవలం కాంట్రాక్టర్ల కోసము, లేదంటే రియల్ ఎస్టేట్ డీలర్ల కోసము, కార్పొరేట్ శక్తుల కోసము తెచ్చిన అభివృద్ధి కాదు. తెలంగాణ అభివృద్ధి తెలంగాణ ప్రజల కేంద్రంగా సాగాలన్నటువంటి జయశంకర్ గారి ఆకాంక్షను తప్పకుండా గౌరవిస్తూ దాన్ని ఆచరణలో తేవటానికి మా వంతు కృషి చేస్తామని మేము చెప్పదలిచాము.